టాలీవుడ్ స్టార్ బాయ్ సితు జొన్నలగడ్డ ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి రాధికగా నటిస్తే ఈ సినిమాతో అందరూ ఆమె పేరును మర్చిపోయి రాధిక అనే పిలుస్తున్నారు. టిల్లు స్క్వేర్ లో లిల్లీగా అనుపమ పరమేశ్వరన్ నటించినా ఆమెను అందరూ రాధిక 2.2 అనే పిలుస్తున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ల కోసం సితు మరో హాట్ హీరోయిన్ సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటకు వచ్చింది. ఆ హాట్ హీరోయిన్ మరెవరో కాదు, మన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా సినిమాలో నటించిన ప్రియాంక జవాల్కర్. టిల్లు క్యూబ్ లో రాధిక 3.0గా కనిపించనుందని ఇన్సైట్ టాక్. ఇప్పటికే మేకర్స్ టిల్లు క్యూబ్ కోసం ఈ హీరోయిన్ ఫైనల్ చేసినట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే టిల్లు క్యూబ్ రిలీజ్ తర్వాత ప్రియాంక జవాల్కర్ కాస్త రాధిక 3.0గా మారిపోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. డీజే టిల్లుకు ముందు సిద్ధు జొన్నలగడ్డ గురించి ఎవరికి అంత పెద్దగా తెలియదు. చిన్న చిన్న సినిమాలు పాత్రలు చేస్తూ వస్తున్న ఈ నటుడు డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఇక టిల్లు స్క్వేర్ తో ఏకంగా చిన్న హీరోలో స్టార్ గా మారిపోయాడు. టిల్లు స్క్వేర్ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా టిల్లు 3ని తీయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన కథను తయారు చేసే పనిలో సిద్ధుతో పాటు దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం. త్వరగా ఈ కథను పూర్తి చేసి సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. సిద్ధు ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కంప్లీట్ అవ్వగానే టిల్లు క్యూబ్ ని స్టార్ట్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. టిల్లు 3ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ప్లాన్ లోనూ ఉన్నారు మేకర్స్. అందుకే యూనివర్సల్ సబ్జెక్ట్ గా టిల్లు క్యూబ్ ని రెడీ చేస్తున్నారట. అంతేకాకుండా పార్ట్ 3లో టిల్లుకి సూపర్ పవర్స్ కూడా వస్తాయని, అది మరింత హైలైట్ అవుతుందని సమాచారం. అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని, ఆ రేంజ్ లో మేకింగ్ ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. దాంతో టిల్లు క్యూబ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వచ్చే ఏడాది ఎప్పుడు విడుదలవుతుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.